హరిగారు, మనందరం ఇళ్లలో రోజు పూజ చేసుకుంటాం. కానీ టెంపుల్కి వచ్చినప్పుడు మాత్రం మనకు ఒక మ్యాజికల్ పవర్ వచ్చింది అని అనిపిస్తుంది. ఒక ప్రశాంతత, అది ఇంట్లో ఎంత చేసినా ఏం చేసినా దొరకదు. దాని వెనకాల ప్రాణప్రతిష్ఠకి ఏమైనా సంబంధం ఉందంటారా? చాలా మంచి ప్రశ్న. మనకి దేవాలయాలు అంటే ఏంటంటే ఒక సూపర్ పవర్. అదంతా ఒక దాన్ని ప్రాణప్రతిష్ఠలో భాగంగా వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, దివ్య ప్రబంధము, ఈ మంత్రశక్తిని అంతా ఒక దగ్గర సమకరించి ఆ యంత్రంలో ఉంచి ఆ తర్వాత ఆ విగ్రహంకి ఆ మంత్రశక్తిని ఒక ఎనర్జీని కెపాసిటర్ అనమాట, అదొక సూపర్ చార్జ్డ్ కెపాసిటర్, అది కాన్స్టెంట్గా ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుందన్నమాట. అందుకే మనం వెళ్ళి దేవాలయంలో ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనకు తెలియని ఎనర్జీ, తెలియని అనుభూతి, అదొక ప్రశాంతత, అవన్నీ మనకు కలుగుతాయన్నమాట. అందుకే అంటారు మనము ఎన్నో పూజలు చేసుకుంటాం, కానీ దేవాలయానికి వెళ్ళి ఆ ప్రత్యక్షంగా ఆ ప్రదక్షిణ చేసి ఆ స్వామిని అలా చూస్తూ ఆ భక్తిని మనం ఎక్స్ప్రెస్ చేయడంలో ఉన్నంత ఆనందము, ఇంకో ఎనర్జీ రీఛార్జ్ ఇంకో విధంగా రాదంటారు. మనకి సంకల్పం తెలిసిపోయింది, కారణం తెలిసిపోయింది. మరి ఇప్పుడు అసలు ఇంత పెద్ద కార్యక్రమం జరగాలి అంటే పెద్దల ఆశీర్వాదం చాలా ముఖ్యమైన ఒక అంశం కదా. మరి దాని గురించి ఏం చెప్తారు? చాలా బాగా అడిగారు. మనకి స్వామి ముకుందానంద గారి మంగళాశాసనాలతో ఈ ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. మనకి జూలై 4న స్వామి ముకుందానంద స్వామి వారు మనకి ఆశీర్వదించబోతున్నారు.